వర్ధిల్లాలి భారతీయ బహుజన ఫ్రంట్, వర్ధిల్లాలి భారతీయ బహుజన ఫ్రంట్, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత. జై భీమ్, జై ఫూలే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. పోరాడితే ఏముంది, పోయేది బానిస సంఖ్యలు తప్ప. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా ఇంకా బహుజనులు హక్కులు 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 అని రోడ్ల మీద పడవలసిన ఆవశ్యకత తెచ్చారంటే దానికి కారణం ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనార్టీనా? ఒక్కసారి ఆలోచించి ఓ సోదర, వాస్తవానికి మనలో ఐకమత్యాన్ని లోపించి మనలో ఒకటి కాకుండా చేయడము, మనలో విభేదాలు సృష్టించడము, దానికి మనం కూడా బానిసత్వ అలవాటు పడ్డాము కాబట్టి కొంతమంది అగ్ర వర్ణ కులాల వారి చేతుల్లో మనము చెప్పు చేతుల్లో ఉండి కొద్దిమంది చెంచాగిరి చేసే నాయకత్వాల వల్ల ఈ రోజు బహుజనులంతా దెబ్బతింటున్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. సో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పారు, ఏ కులం ఏ మతం అయితే చట్టసభలలో ప్రాతినిధ్యం వహించదో అది అనగారిపోతుంది, అనిచి వేదకు గురవుతుందని. ప్రస్తుతం మన దేశంలో అదే జరుగుతుంది. సో దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యమం పుట్టించి తీరాలి. దానికి ఇక్కడున్న మొత్తం కారణం కావచ్చు, నేనా నువ్వా మనమా అని కాదు, ఎటు ఏదైనా సరే ఒక విత్తనం అనేది ఏర్పాటు జరుగుతుంది అనంతపురం ఆర్ఎండ్బి ఆఫీస్ లో. అదే భారత్ బహుజన ఫ్రంట్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా పోస్టర్ ఆవిష్కార సభకు సో రాష్ట్ర నలుమూల ప్రాంతాల నుంచి అదేవిధంగా కర్ణాటక నుంచి కూడా రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ భారత్ బహుజన ఫ్రంట్ ఈ యొక్క కార్యక్రమ విధి విధానాలు భారత్ బహుజన ఫ్రంట్ ఏ విధంగా తీసుకెళ్ళాలి, మొట్టమొదటిసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నాయకులే, అందరూ మనుషులు కావాలి. నేను గొప్ప, నువ్వు గొప్ప, ఆ సంఘం గొప్ప, ఈ సంఘం గొప్ప, అతను అధికారంలో ఉన్నాడు, ఇతను అధికారం లేడు, అతను పెద్ద సంస్థలో ఉన్నాడు, ఇతను చిన్న సంస్థలో ఉన్నాడని కాదు. ఎప్పుడు వచ్చావో అని కాదు సోదరా, గుళ్ళు దిగుతా లేదా అనేది కాన్సెప్ట్. సో అదే ఆలోచనతో భారత్ బహుజన ఫ్రంట్ వెళ్తుంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మేలుకో, నీ హక్కులు సాధించుకోవాలంటే రా, భారత్ బహుజన ఫ్రంట్ నీకు పిలుపునిస్తుంది. దయచేసి భారత్ బహుజన ఫ్రంట్ లోకి ప్రతి ఒక్కరూ రావాలని పిలిపిస్తూ, భారత్ బహుజన ఫ్రంట్ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ నేను శిరస వహించి నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత, ఎస్సీ, మైనార్టీల ఐక్యత, ఎస్సీ, బీసీ, మైనార్టీల ఐక్యత. జై హింద్. जोहार से सत्यकुमार को, जोहार से सत्यकुमार को, जोहार से